చెప్పండి. తెనాలిలో అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏముంది, మనం చెప్పగలిగింది ఏమీ లేదు. చేసిన మట్టుకు ప్రయత్నం చేశారు. ఏంది ఇంకా అంతా ఇక దేవుడి మీద ఆధారపడి ఉంది. అంతే, ఏమీ లేదు. ఇంకా వాళ్ళు చేయమని చేశారు, మరి మంచి పనులే చేశారు. కానీ మరి ఎందుకు వాడిపోయారో మనకైతే తెలియదు కారణం వాళ్ళు. అంటే నేను ఇంటి వద్దకే పరిపాలన సాగించాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, అలాగే చాలా అభివృద్ధి చేశాను చెప్పి. అవును, అన్నీ మంచి పనులే చేశారు కానీ మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారో మనకైతే తెలియదు. కానీ ఏంది ఎలాగైందో తెలీదు. మరి అందరూ అయితే ఓట్లు వేసారు కానీ గెలవలేదు. మరి చేసేదేముంది మనం. బాబాయ్, తెనాల్లో అన్నబత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంట? అన్నబత్తిన శివకుమార్ ఓడిపోవడానికి కారణం అంటావా? చేసేదేమి చెప్పేది ఏముందా? ఎవరు ఇష్టం వాళ్ళకి వేశారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం చెప్పకూడదు అయింది బాగా చేయలేదు చెప్పకూడదు. 3 పార్టీలు న్యాయం, ధర్మం, సత్యం. 4 వేసుకో, కాంగ్రెస్ కూడా వేసుకో. 4 కానీ ఎవరికైనా వేస్తావు? ఎవరి న్యాయం ఉండి ఎవరు జిల్లా పుడితే వాళ్ళకి వేశారు. అది లెక్క, చెప్పుకునేది ఏమి లేదు. మరి ఇప్పుడు అన్నబత్తిన శివకుమార్ ఇళ్ల స్థలాలు ఇచ్చాను, సంక్షేమ ఇంటి పంపించాను, నేనే గెలుస్తాను చెప్పుకున్నాడు. అవన్నీ మేము కూడా చెప్తాను, ఇక్కడ ఉండి బాగా బేరం అమ్ముతానని. ఇప్పుడు నేను కూడా చెప్తానండి, చెప్పలేము, చెప్పుకుంటారు. ఏముంది, ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నీ చెప్పుకుంటారు. ఏం చెప్తారేంటి ఇప్పుడు వాళ్ళకి ఉన్నమ్మా, వాళ్ళకి వేస్తారో వీళ్ళకి వేస్తారో తెలియదు. ఏంటమ్మా నమస్తే, చెప్పండి. తెనాలిలో అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏంటి? అన్నాబత్తిన శివకుమారు ఓడిపోవడం కారణం జనానందరూ తెలుసు, మీకు తెలుసు. ఏంది ఇంతవరకు అభివృద్ధి ఏం చేశాడని తెనాలికి? ఇప్పుడు అదేం కాదుగా, మన బళ్ళుకి మార్కెట్కి సంబంధం లేదు. తెనాలి వాటర్కి సంబంధించిన విషయం ఇదంతా, అవునా కాదా? ఇప్పుడు వరకు మరి అన్ని పథకాలు పైన జగన్ అందించాడు. నువ్వు చేసింది ఏముంది సరిగ్గా? నువ్వు సక్రమంగా చేస్తుంటే నువ్వు ఓడేమంత అవసరం నీకు లేదుగా. ఇప్పుడు తెనాలని ఫస్ట్ నుంచి నాగల మనోహర్ గారు బాగా చేశారు, అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, మీరు చేశారు. ముగ్గురు మధ్యలో ఏదైనా తెలుస్తుంది కదా మీకు కూడా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించాము, అయినా ఓడిపోయాడు ఏంటి? అందుకన్నా ఓడిపోయాడు ఏంటంటే, ఒక వాటర్ లైన్లో ఉంచినప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక అధికారంలో ఉన్న పార్టీ వాడివి, కనకమాల లైన్లో ఉండి నువ్వు రావాలి. కానీ ముందుకెళ్ళిపోయి జనాలు ఓటేసి నువ్వు వెళ్ళి కొడితే నీకు సగం దెబ్బంతా అక్కడే పోయిందిగా, అన్నా కదా? వాటర్ని కొడతాం అనేది చాలా తప్పు కదా. బూత్లో ఏజెంట్లు ఉన్నారు, జనాలు ఉన్నారు బూత్లో, వాళ్ళు ఎవరిని కూడా అవమానించకూడదు. కానీ అవసరమైతే నువ్వు 1 గంట లేటుకి వెళ్ళాలి. అది లేదనుకుంటే నువ్వు అర్జెంట్గా ఓటేసి బూతులు మొత్తం తిరగాలనుకున్నప్పుడు పొద్దున్నే వచ్చి నువ్వు ఓటేసుకుని తర్వాత వెళ్ళిపోవాలి, అవునా కదా? దానికి ఎవరైనా చేస్తారు మరి? ఇప్పుడు నువ్వు ఓటమి అనేది నీకు నువ్వు చేసుకున్నది, ఎవరు చేసింది కాదుగా. జనాల అభివృద్ధి అనేది ఇప్పుడు ఎవరికైనా అభివృద్ధి కావాలని కోరుకుంటారు జనాభా. రేట్లు పెరిగినాయి, ముందు వచ్చింది, ముందు వెళ్ళిపోయింది, కాదుగా కావాల్సింది. ఎవరైనా అభివృద్ధి బాగా చేస్తే వాళ్ళకి వేస్తారు ఓటు. తెనాలిలో అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏంటంటే? మీకు తెలియదు ఏముందండి, మీకు తెలియదు ఏముంది, మేమేం చెప్తాం. ఓటమి కారణం బట్టి అనేక రకాలు ఉంటాయి. అభివృద్ధి లేదు, డబ్బులు పంచుతాం, అది మెయిన్ కారణం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అంతవరకే తెలుసు, ఇక మనకు వద్దు ఇక. అది అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు మీరే చెప్పాలి. మీరు తిరుగుతూ ఉంటారు కదా, నాకన్నా ఎక్కువ మంది మీకు చెప్పుంటారు. ఇప్పుడు దాకా చెప్పుంటారు లేదా? అంటే మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే వ్యతిరేకత బాగుంది, దానివల్ల జరిగింది. ఆయన వరకు ఆయన చేయగలిగాడు, కానీ పార్టీ పరంగా బాగా నెగిటివ్గా ఉండడం వల్ల ఇదే. అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి, ఇళ్ళ కట్టించామని చెప్తున్నారు. ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళ వరకు ఓటు వేశారు, ఇవ్వని వాళ్ళు మిస్ అయ్యారు కదా. ఇక్కడ తెనాలిలో అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏంటంటారు? అబ్బాయి ఓటమి కారణం ఏంది? అసలు వాడు రాజధాని అట్టి పెట్టాడా? మాట మీద నిలబడ్డాడు, అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడా? మద్య నిషేధం అన్నాడు, నిలబడ్డాడా? మాట తప్పడం వాళ్ళ అలవాటు. ఆ కులం తప్పితే 4, 5, ఆ రెడ్లు తప్పితే 4 తప్పితే ఎవరైనా ఉండారా? ఆయన ఏమైనా ఇంటర్వ్యూ ఉందా ఎమ్మెల్యేతో, మంత్రులతో, ముఖ్యమంత్రికి? శివకుమార్ మంచాడే,
ఉపయోగమైంది పార్టీ చెడిపో. అక్కడ ఏముంది హైకమాండ్లో అసలు రాజధాని ఒకదానికే దిక్కు లేదు, 3 రాజధానులు ఏంది? ఒకదానికి దిక్కుందా? పోలవరం కట్టావా నువ్వు? ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళావా దాన్ని? చంద్రబాబు నాయుడు తప్పుదమ్మల వల్లే లేట్ అయింది అంటున్నారండి. ఏంటి దయాపురం వాళ్ళు చంద్రబాబు తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసినాడు, ఈ పార్టీకి అయిపోయేది. ఆడు ఎదవా మినిస్టర్ చేసి నాకే అర్థం కావట్లేదు అంటాడు. అర్థం కానాడు మినిస్టర్ ఇవ్వటం ఎందుకు? మనకు తెలియటల్లా చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఏమీ లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్లే శివకుమార్ మంచాడైనా కూడా ఓడిపోయాడు, అంతే కాదు. మంచాడు నాదన్న మనోహర్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏమో తెనాలి ప్రజలు ఏం కోరుకుంటారు? డెవలప్ చేయమని కోరుకుంటారు. ఎవరైనా డెవలప్ చేయమని. ఇదివరకు చేశాడు 4 లైన్లు. ఈయన 5 ఏళ్ళలో ఒక అంగుళం కదిలిందా? ఈ గవర్నమెంట్లో ఒక అంగుళం కదిలిందా? వచ్చినప్పుడల్లా వరాలు చల్లు ఎక్కడికి వెళ్ళినా. 4 లైన్లు వాళ్ళు పెదరావురు వెళ్ళాలంటే ఎట్ట వెళ్తున్నాం మనం? కళ్ళు మూసుకుని వెళ్తున్నాం బ్రేక్ వేయకుండా. అసలు ఒక్క అడుగు అంగుళం కదిలింది 5 ఏళ్ళలో. మనకి సాఫీగా పోతే చాలు, ఎవడు వచ్చినా మన నెత్తిని ఏం పెట్టడు. రోడ్లు బాగుండాలా, వ్యవస్థ బాగుండాలా, ఆ 2 చేస్తే ఏమొచ్చేది కాదు. ఇప్పుడు కాపైన ఎప్పటికైనా న్యాయం అనేది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది అయ్యా. అది గెలుచుద్ది. ఏంటంటావు జగన్ ఓడిపోవడం కారణం? ఎవరమ్మా ఆయనకే తెలవాలి, మాకు తెలియదు. జనం మీకు అవపట్ల కళ్ళకి మీకు గడ్డ పట్టలేదా? ఆయన చేసిన పనులు ఏం చేశాడు చెప్పండి అయ్యా. తప్పు అయ్యా, ఆయన తప్పు. ఏం చేయలేదా? చేసిన మళ్ళీ చేశాడు, తక్కిన చేశాడు. ఏమన్నా అనుకున్నాయి? 30 లక్షలు ఇల్లు కట్టాడు, 3 లక్షలు కట్టాడు. తెనాలిలో అన్నపత్తిని శివకుమార్ వాటమి కారణాలు ఏంటంటారు? ఇసుక స్కాము, ల్యాండ్ మ్యాబియా, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మ్యాబియా స్కీమ్ ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారిది ల్యాండ్ మ్యాపింగ్ స్కీమ్ పెట్టాడు కదా, మెయిన్ అది దెబ్బ కొట్టింది. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చాడు? ఇంట్లో 2 పెన్షన్ తీశారు. అల్లో బల్లో నేడుతున్నారు వాళ్ళు. 300 యూనిట్ల కరెంట్ అంటాడు, ఇంకో మీటర్ ఈడు 300 మీటర్ ఎత్తుకున్నాడు. 300 రాకేం చేస్తే ఒక పేరు మీద ఒక ఉండుద్ది 4 మీటర్లు, వాడికి 300 యూనిట్లు దాడుద్ది. వాడు అద్దుకున్నోడికి ఏమో ఆ ఇంట్లో ఉన్నావు కదా, అక్కడ 300 యూనిట్లు అద్దుకున్నోడికి ఈడు ఉపయోగం ఏముంది? ఆ స్కీమ్ పాలు అది 300 యూనిట్లు అనేది కామన్గా ఇంటికల్లోడు ఉన్నాడు. నాకుంది ఇల్లు, నాకు 2 మీటర్లు కావాలి, వాడు ఇంట్లో 1 మీటర్ ఇస్తున్నాడు, దాని మీద 4 వాడుకోవాలి. అది 300 400 ఇంటికి వెళ్తుంది. పాప అక్కడ ఎత్తుకున్న రోజు ఇచ్చాడు, వాడి పెన్షన్ కావాలి. ఆ మీటర్ 400 వెళ్తుంది, నీకు పెన్షన్ రాదన్నాడు. బలైపోలా సార్. తెనాలిలో అన్నపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంట? అన్నాబత్తిన శివకుమార్ ఓడిపోవడానికి కారణం పనులు చేయలే. పనులు చేయకపోవడం వలన శివకుమార్ ఓడిపోయాడు. పనులు చేస్తే బాగానే ఉండేది, అంతా బాగానే ఉండేది. దానివల్ల ఏం కోరుకున్నారు ఇప్పుడు మన తెనాలి ప్రజలు? ఏం కోరుకుంటున్నారు? తెనాలి ఇప్పుడు మనోహర్ గారు గెలిచారు కాబట్టి తెనాలి అభివృద్ధిని కోరుకుంటున్నాం. అది తెనాలిలో అన్నపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంటారు? అన్నపత్తి సత్యనారాయణ అన్నపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం రోడ్లు సరిగ్గా లేవు, పనులు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు అని. అది రోడ్లు సరిగ్గా లేవు, బండి పోయేదాకా అవకాశం లేదు. అందువల్ల అది ఇప్పుడు మేము సంక్షేమాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, మరి ఇచ్చారు. శివకుమార్ గారు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేనే గెలుస్తాను చెప్పుకున్నారు. మీరే గెలుస్తారని చెప్పి అనుకున్నాను. జనాభాలో తిరిగి వచ్చింది. ఆ రోడ్లు సరిగ్గా లేవు, ఆడ రోడ్లు సరిగ్గా లేవు, పనులు ఆగిపోయినాయి, ఆడ పనులు అని అయ్యి అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా రోడ్లు సరిగ్గా లేవు, అన్ని పనులు ఆగిపోయినాయి. జనాభాని ట్రాఫిక్ సరిగ్గా లేదు, అందువల్ల జనాభాకి విపరీతంగా తేడా పడింది అని అనుకుంటున్నాను. తెనాలిలో అన్నపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంటే? అది ఆలోచన ఎవరికి తెలియదు, ఆలోచన ఎవరికి అర్థం కాదు. అందువల్ల ఏంటంటే అది ఎవరు చెప్పాలంటే కూడా ఇదిగా ఉంటుంది. సార్, ఇక్కడ తెనాలిలో అన్నపత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంటే? వాళ్ళు చేసిన తప్పిదాలే. ఎలాంటి
ఎలాంటివి అంటే ఏం చెబుతాం, పబ్లిక్గా ఏం చెబుతాము? అదే అది వాటర్ని పట్టుకొని సామాన్యుని పట్టుకొని కొట్టచ్చా? తప్పు కదా అది. కొడతాం కూడా పొద్దున తెల్లారుదాం 8ంటికే కొట్టేస్తారా? వాళ్ళు చేసిన చాలా తప్పులు ఉన్నాయిలే. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం చూద్దాం, అప్పుడేమైంది, ఎన్నాళ్ళు కలిసి ఉంటారు వీళ్ళు చూద్దాంగా. తెనాలిలో అన్నాపత్తిని శివకుమార్ వాటమి కారణం కేటగిరీ లేక ఏదైనా కానీ అయింది సంబంధించింది. అంటే మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, సంక్షేమ పథకాలు ఇంటికి పంపించాము, నేనే గెలుస్తాను చెప్తున్నాను. ఎక్కడిచ్చాడు వెళ్తాడు? ఏడ ఊరిసే ఎవడతాడు? ఒక ఆటో ఎక్కంటే 20 రూపీస్, కిరాయి కడితే 100 రూపాయలు. పేదవాడికి ఏడో చివరితేట నడిబొడ్డిని అపార్ట్మెంట్ కట్టి ఉంటారు. జేబులో 20 లేక అక్కడి చెట్టుకు వచ్చేది. ఏడో ఇల్లు ఇచ్చామంటే అట్ట అది వాళ్ళని ఏడో దూరం చేయడం తప్ప ఏం లేదు. స్థలం ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ కట్టారు. అది ఏడో చివరి నేలబాడు ఆ చివరి అది కాలగట్టలు తప్ప ఏం లేవు, తాసుపాము పుట్టలు తప్ప ఏం లేవు వాడ. అది సార్ కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు తెలంగాణ తెనాలి ప్రజలు? ఎవడిచ్చే చేసేది లేదు. డీజిల్ రేట్ తగ్గితే చాలు. అది పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గితే చాలు. అమ్మా ఇక్కడ తెనాలి అన్నాపత్తిని శివకుమార్ ఓడిపోవడం కారణం అంటారు? మన కొట్టుకున్నారు కానీ ఓట్ల రోజు దాని గురించి జరిగింది. ఒక అబ్బాయిని ఎలక్షన్ రోజు కొట్టుకున్నారు కదా, ఆ రోజు జరిగిందండి. అందుకే జగన్ ఓడిపోయింది. అది అంత ఖర్చు ఏం లేదు జగన్ అన్న మీద ఎవరికి. అంత మంచిగా చేశాడు. ఆ గొడవ వలన జరిగింది అది. అంటే నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా, నేను ఎలా స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటి కాదంట్లా అన్నయ్య గెలుస్తా అన్నారు. కానీ ఇంకోటి కూడా ఎవరు మోడీ వీళ్ళు కిరికిరి చేశారు. అది అన్నా తెనాల్లో అన్నాపత్తిని శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంటే? అభివృద్ధి ఏది తెనాల్లో ఎక్కడ జరిగింది? అభివృద్ధి ఎక్కడా జరగల, అందుకే. నాదాంట్లో మనోహర్ నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజలు? అభివృద్ధి కోరుకుంటున్నాం, రోడ్లు కోరుకుంటున్నాం, అభివృద్ధి కోరుకుంటున్నాం. అది మా ఆటో వాళ్ళకి న్యాయం చేస్తాడు. అది అమ్మ ఇక్కడ అన్నాపత్తిని శివకుమార్ ఓడిపోవడం కారణం ఏంటంటే? మాకు తెలియదు బాబు, అవన్నీ రాజకీయాల మాటలు మాకు తెలియదు బాబు, అది తెలియదు నాన్న. ఎందుకు ఓడిపోయాడో మరి. మరి ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దగా పరిపాలన సాగించాను, నేనే గెలుస్తాను అని చెప్పారు కదా. మరి అన్నాడు, మరి గెలవలేదు, ఓడిపోయాడుగా. అన్నీ ఇచ్చాడుగా, ఓడిపోయాడు. మనం ఏం చేస్తాం దానికి? అది ఇప్పుడు తెనాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఏం కోరుకుంటారు బాబు? మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైనా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటాం. కానీ ఏం కోరుకుంటాం మేము? రోడ్లు బాగా వేయాలి, మంచినీళ్ళు మంచివి రావాలి, పిల్లలు బాగుండాలి. అది మేము కోరుకునేది నాయన. అంతకని ఏం కోరుకుంటాం బాబు? ప్రజలంతా చల్లగా ఉంటే బాగుంటాం అందరమే. ఇక్కడ తెనాలిలో అన్నాపత్తిని శివకుమార్ ఓటమి కారణాలు ఏంటంటే? తెలియదండి, తెలియదు. ఎందువల్ల కూడా తెలియదు. అసలు వైఎస్ఆర్ వస్తారనుకున్నారు, ఒక చోట 2 చోట్ల అయితే అనుకోవచ్చు. స్టేట్ మొత్తం అలా జరిగిందంటే అసలు నేనైతే చాలా బాధపడుతున్నాను అయ్యా. ఎందుకంటే పిల్లలు చదువు విషయం కానీ మా స్థలం వచ్చింది, మేము ఆశపడ్డాం. ఒకవేళ ఆయన వస్తే అంటే ఇచ్చింది ఆయన కదా, సపోజు ఇల్లు కడతారేమోనని ఆశపడ్డాం. మరి ఆయన అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, కడతారో మరి కట్టరో మనం చెప్పలేంగా. మేమైతే ఆశపడుతున్నాం అయ్యా, ఇల్లు కడితే బాగుండని. కొంతమంది అది అప్పుడు గతంలో కూడా అన్న ప్రసాద్ గారు ఏమన్నా అంటే, నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దకు పరిపాలన సాగించాను, నేనే గెలుస్తాను చెప్పుకున్నారంటే అది చెప్పట్లా. అదే దేవుడికి కూడా తెలీదు ఎవరు వస్తారు ఎవరు రాన్నది మన చేతుల్లో ఉండదు కదా. ఇక్కడ ఒక చోట అయితే అనుకోవచ్చు, స్టేట్ మొత్తం మరి అలానే జరిగింది. అది ప్రజల్లో బట్టి ఉండిద్ది. ఈసారి ఆయన రావాలనుకున్నారో ఆయనకి వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో మరి, మేలు చేస్తే బాగుండు. నమస్తే బాబాయ్. సార్ తెనాలి అన్నాపత్తిని శివకుమార్ వాటమి కారణాలు ఏంటంటే? ఆయన చేసుకునే ఫాల్ట్, అది తప్పు కదా. ఓటర్ని కొడతాం తప్పు కదా. ఇప్పుడు
ఎంత ఇదున్నా తమాయించుకోవాలి. ఆయన బ్యాట్ ఏమో మరి ఆయన దెబ్బేయటం తప్పు కదా. అది ఓటర్ని కొడతామంటే మాటలా. నీకు ఓటేయడానికి వచ్చిన వాళ్ళు కొడితే ఏమనుకుంటారు? అది చాలా తప్పు కదా. అదొకటి. ఫస్ట్ జగన్ ఓడిపోవడానికి కారణం కూడా మెయిన్ అదేంటి విజయవాడ అదేంటి కూల్చేశారే అదొకటి. మళ్ళీ చెత్తపన్ను ఒకటి, కొడాలి నాని ఇష్టం వచ్చింది మాట్లాడడం ఒకటి, చంద్రబాబు నాయుడిని మరి రోజా మాట్లాడడం ఒకటి. ఏంటి ఆ మాట ఏం మాటలు? ఒక ముఖ్యమంత్రి వాళ్ళ పదవిలో ఉంటూ ఆ మాట్లాడడం చాలా తప్పు కదా. అది అవునా కదా? ఏమనుకుంటారు జనాలు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన మాట అంత చిన్న మాట మాట్లాడుతుంటే చూసి జనాలు ఊరుకుంటారా చెప్పండి? అందుకని వాడడం పాలయ్యారు, అందుకని ఏం లేదు.